హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎక్కడ బై చేయాలి అంటే ఇప్పుడు నేను కొన్ని స్టాక్స్ గురించి చెప్తున్నాను. ఆ స్టాక్స్ని మనం ఎక్కడ బై చేయాలి అని చెప్పేసి కొంతమంది ఫ్రెండ్స్ నన్ను అడగడం జరిగింది. ఇది వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏం లేదండి, మనకు తక్కువ ధరకు అంటే ఏదైనా స్టాక్ కానివ్వండి, తక్కువ ధరలో మనం బై చేసినప్పుడు ఎక్కువ ధరకు అమ్ముకున్నప్పుడు మనకు లాభం వస్తుంది. అంతే, సింపుల్ ట్రిక్ ఇది. తక్కువ ప్రైస్ రేట్ దగ్గర కొనుక్కోవాలి, ఎక్కువ ప్రైస్ దగ్గర అమ్మాలి. మనకు తక్కువ ప్రైస్ రేట్ ఎక్కడున్నది అని తెలియాలంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మార్కెట్లో ఇక్కడ తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు ఉన్నదనే కదా ఇంతమంది బయర్స్ బై చేశారు కదా. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళింది కారణం ఏంది అంటే, ఇక్కడ ఈ ఈ హెచ్ఎఫ్సిఎల్ స్టాక్ అనేది ఇక్కడ తక్కువ ధరకు దొరుకుతుందని ఎక్కువ మంది వేయడం వల్ల ఏదో మార్కెట్లో ఇంటర్నల్స్ ఏదైనా కారణం కావచ్చు, ఇక్కడ వరకు వెళ్ళింది. ఇక్కడ వరకు వెళ్ళిన మార్కెట్ ఇక్కడ వరకు తగ్గిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది మార్కెట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చిన మార్కెట్ ఇక్కడ ఒక డిప్ తీసుకొని మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళింది. అయితే ఫస్ట్ మనం దీన్ని క్యాచ్ చేయలేము, ఈ మార్కెట్ని క్యాచ్ చేయలేము. ఎందుకు అంటే ఎవరు ఇక్కడ వరకు బై చేస్తారనేది మనకు తెలియదు. కానీ సారీ, వీళ్ళు ప్రాఫిట్స్ మాత్రం ఇక్కడ బుక్ చేసుకుంటారు కదా. మనం ఇక్కడ ఎంట్రీ ఇవ్వాలి, ఇక్కడ ఎంట్రీ ఇస్తే మనకి ఇంత ప్రాఫిట్ వస్తుంది. ఈ ప్రాఫిట్ కోసం మన తపనంతా ఈ ప్రాఫిట్ కోసమే. అయితే ఈ ప్రాఫిట్ని మనం ఎట్లా బయట కనుక్కోనాలి అని ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు. ఎట్లా ఇవ్వాలి, ఇక్కడ ఎంట్రీ ఎట్లా ఇవ్వాలంటే చిన్న ట్రిక్ అండి, దానికి ఏం లేదు. చిన్నగా మనం ఏం చేయాలంటే మీకు చిన్న ఐడియా చెప్తాను చూడండి. ఇక్కడ ఇండికేటర్స్ అని ఉందా, ఇండికేటర్స్లోకి రండి. అంటే మనం పర్ఫెక్షన్ బయ్యింగ్ కోసం అంటే కొంచెం ఇప్పుడు ఇది స్టాప్ లాస్ అనుకోండి, ఈ లైన్ స్టాప్ లాస్ అనుకోండి. ఇక్కడ ఇది కనిపిస్తుందా, ఎంసీ, ఇక్కడ డైనమిక్ 14 అని చెప్పేసి ఇది స్టాప్ లాస్ లైన్ అండి. ఇది లైన్ దాటింది అంటే కిందికి వెళ్ళిపోద్ది మార్కెట్. ఎందుకు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది కొంచెం బేస్ లెక్క యూజ్ అవుతుంది అన్నట్టు. ప్రతిసారి ఇది ఈ లైన్ అనేది బేస్ లెక్క యూజ్ అవుతుంది, ఎంసీ డైనమిక్ అని. మీరు ఇందులోకి ఇండికేటర్లోకి వచ్చి ఎంసీ డైనామిక్ అని కొడితే ఇది మీకు బేస్ లైన్ లెక్క యూజ్ అవుతుంది. అంటే ఎక్కడ నుంచి మార్కెట్ పడిపోయింది ఇక్కడ నుంచి పైకి వస్తుంది, ఎక్కడ నుంచి పడిపోయింది ఇక్కడ నుంచి పైకి వస్తాను. ఈ ఒకవేళ ఈ లైన్ కిందికి ఉంటే మార్కెట్ మాత్రం అంటే మనకు ఇది ట్రెండ్ ఐడెంటిఫై చేస్తాను అన్నమాట. మార్కెట్ అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా అని తెలుసుకోవడం ఈ లైన్ వల్ల తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డౌన్ ట్రెండ్లో ఉంది. ఇక్కడ 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 చూడండి, ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఈ స్టాక్ని మనకు ఈ లైన్ని క్రాస్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి బుల్లిష్ ఉంది. మళ్ళీ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఇక్కడ క్రాస్ ఇచ్చింది, ఇక్కడ నుంచి బేరిష్ ఉంది. మళ్ళీ ఇక్కడ లైన్ నుంచి ఇక్కడ టచ్ చేసినా కానీ దాన్ని దాటలేకపోయింది, అంటే స్ట్రెంత్ లేకపోయింది అన్నట్టు మార్కెట్లో. మళ్ళీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ దాటింది, మళ్ళీ ఇక్కడ నుంచి బులిష్ మూక్ వచ్చింది. అట్లనే ఇప్పుడు ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ దాటింది, ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ అయింది, ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ అవి షార్ట్ టర్మ్ బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్ ఇది. మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇలాంటి స్టాక్లో మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో మనం ఎంట్రీ అవ్వడం ఎలా అంటే దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంది. ఇందులో ఇండికేటర్స్కి వచ్చిన తర్వాత ఈఎంఐ అని టైప్ చేయండి. ఈఎంఐ, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇది 2 టైమ్స్ టైప్ చేయండి, 2 టైమ్స్ వస్తుంది. ఇట్లా ఇక్కడ వచ్చిందా, ఇక్కడ నేను 2 టైమ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ 2 టైమ్స్ వచ్చేస్తుంది. మీరు ఎందులో అంటే ఇది యాంజల్ 1 నేను వాడేది, ఇందులో కాకుండా మీరు ఎందులో అయినా కానీ ఇది వచ్చేస్తుంది ఈఎంఐ అని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సెట్టింగ్ గేర్ ఐకాన్ ఉందా, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్పుట్స్, ఇక్కడ స్టైల్ అని చూస్తుంది. ఈ స్టైల్లో ఇన్పుట్స్లో లెంత్ ఉంది, ఇక్కడ లెంత్లో 20 అని టైప్ చేయండి. 20 అని టైప్ చేసిన తర్వాత క్లోజ్ అలాగే నొక్కియండి. ఓకే, వచ్చేసింది. ఇది ఈఎంఐ 9 అంటే మార్కెట్లో స్ట్రెంత్ ఎంత ఉంది. ఈఎంఐ పైన ఉంటే మార్కెట్ అప్వర్డ్ ఉన్నట్టు, ఈఎంఐ 9 కింద ఉంటే మార్కెట్ కొంచెం డౌన్వర్డ్. అంటే ఇక్కడ దాటింది అంటే మార్కెట్ కొంచెం డెప్లో ఉన్నట్టు, అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత సేమ్ 20 ఈఎంఐ నొక్కండి.
ఈఎంఎల్ ఎంత ఉంటుంది ఇక్కడ క్లోజ్ ఉందా, దీని ఒకసారి లో నొక్కండి. ఇక్కడ సోర్స్ ఉందా, ఈ సోర్స్ పైన లో. ఓకే, ఎగ్జాక్ట్లీ మీకు బయ్యింగ్ ఏరియా అనేది తెలిసిపోతుంది అనమాట. ఇక్కడనేమో 9 EMA ఇది పైన స్ట్రెంత్ తెలుపుతుంది. ఓకే, ఇక్కడనేమో 20 EMA హై లో అనేదేమో మనకి బయ్యింగ్ ఏరియాను ఇస్తుంది. ఈ బయ్యింగ్ ఏరియా ఇక్కడ నుంచి ఎప్పుడైతే 20 EMA లోకి టచ్ అయిందో అక్కడ నుంచి చూడండి ఎంత స్పీడ్గా మూవ్ అయింది మార్కెట్, ఎంత అమౌంట్ ఇచ్చింది, దగ్గర దగ్గర 21% ఇచ్చిండండి. ఇక్కడ రెడ్ క్యాండిల్ అంటే చూడండి 24% ఇచ్చింది. సరిపోద్దిగా మనకి అమౌంట్ 20 రూపీస్ పెరిగింది. మనకి ఇటు ఎంత పెరిగింది అనేది కాదు, మనం ఇంట్లో ఎంత తీసుకుంటున్నాం అనేది ముఖ్యం. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇక్కడ మనం బై చేయాలి, ఇక్కడ బై చేయాలా అంటే చూసారా, అంటే ఇది ఒక మెథడు, 20 EMA ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఏమంటే ఈ ఫిబోనాచి టూల్ ఉందిగా, ఫిబోనాచి టూల్ని పైనుంచి కిందికి డ్రా చేయాలి. ఇట్లా ఎక్కడైతే గ్రీన్ క్యాండిల్ అయితే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి ఈ రెడ్ క్యాండిల్ వరకు డ్రా చేయాలి. డ్రా చేస్తే ఎక్కడైతే 50% వచ్చిందో చూడండి, మార్కెట్లో ఇంతకంటే మీకు ఎక్కువ ఎవరు చెప్పారండి, ఇంతే ఇదే మార్కెట్, ఇక ఇంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. చూసిండ్రా, ఇక్కడ 1% నుంచి ఇక్కడ కింది దాకా నేను డ్రా చేస్తే ఎక్కడ వచ్చింది 50%, ఇక్కడ వచ్చింది. అంటే మనం రెండు రకాలుగా బై చేయొచ్చు. ఒకటి ఫిబోనాచి టూల్లో 50% ఎక్కడ వస్తుందో అక్కడ బై చేయొచ్చు. నెక్స్ట్ ఎక్కడైతే ఈఎంఏ 20 లోని టచ్ చేస్తుందో లో అండ్ క్లోజ్ ఆ మధ్యలో మనం బై చేసినట్టయితే మనకు ఎంత ప్రాఫిట్ వస్తుందో మీరు ఒకసారిగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు దీనికి నేను బయ్యింగ్ చేయమని చెప్పట్లేదు, అబ్జర్వేషన్ చేయండి. లేదు అంటే మీరు సింపుల్గా 1-2 క్వాంటిటీస్ తీసుకొని ప్రయోగాలు చేయొచ్చు. ఒక క్వాంటిటీ 90 రూపాయలు పెట్టడం వల్ల మీరు చాయ్ తాగినంత పైసలు అండి, ఒక టీ తాగినంత పైసలు 20 రూపాయలు పెరుగుతుంది. అర్థమవుతుందా? అంటే ఇవి ఎవరు చెప్పరు మార్కెట్లో, చెప్పరు, ఎవరు పైసలు సంపాదించుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే కొంత మా బ్రదర్ ఒక ఆయన అడగడం వల్ల నేను చెప్తున్నా ఎట్లా బయింగ్ ఎట్లా దాని ప్రాసెస్ ఏంది అనేది. ఎంత అయితే ఇప్పుడు ఇక్కడే కాదు, నువ్వు మార్కెట్లో ఏదన్నా చూసుకో. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను చూడండి, ఈ లాజిక్ అనేది ఏ మార్కెట్కైనా వర్తిస్తుంది. ఈ 50% అనేది ఏ మార్కెట్కైనా వర్తిస్తుంది. 5 మినిట్స్లో వాడుకోవచ్చు, 15 మినిట్స్లో వాడుకోవచ్చు, వీక్లీలో వాడుకోవచ్చు, డైలీ టైం ఫ్రేమ్లో వాడచ్చు. ఏ టైం ఫ్రేమ్లో వాడినన్నా కానీ అది రావట్లేదు. ఓకే, ఇది మీకు అర్థమైందా? బయ్యింగ్ ఎట్లా చేయడం అనేది అర్థమైందా? ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. కాకపోతే నేను ఏం చేయలేను, ఇంతకంటే మంచిగా వాళ్ళు చెప్పలేరు. ఒకటి సారీ, ఇప్పుడు ఇందులోకి వస్తారు, ఈఎంఐ అని టైప్ చేస్తారు. ఈఎంఐ అని టైప్ చేసిన తర్వాత ఇందులో ఎంసీ డైనమిక్ అని ఉంటుంది. ఎంసీ డైనమిక్ లైన్ని కొద్దిగా స్ట్రాంగ్గా పెట్టుకోండి. ఈ ఎంసీ డైనమిక్ లైన్ని ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అక్కడ క్రాస్ అయితే పైన ఉంటే బుల్లిష్లు ఉన్నట్టు, కిందికి ఉంటే డౌన్వర్డ్లు ఉన్నట్టు. అంటే మార్కెట్ బుల్లిష్లు ఉందా డౌన్వర్డ్ ఉందా అని తెలుసుకోవడానికి ఈ ఇండికేటర్ను వాడుకోవచ్చు. తర్వాత ఈఎంఏ 2 సార్లు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈఎంఏని ఒకటి క్లోజ్లో ఉంచండి, ఒకటి లోలో ఉంచండి. ఈ క్లోజ్ లోలకు మధ్యలో వచ్చిన తర్వాత ఇగో ఈ ఏరియాలో వచ్చిన తర్వాత ఇక్కడ మనం బై చేస్తే లాభాలలో ఉంటాము. మిగతా మీరు ఇక్కడ ఎక్కడా బై చేసినన్నా కానీ నష్టాలలో ఉంటారు. ఇది నేను చెప్పే అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, లేదు మేము ఇంకా టెక్నికల్గా వాడతామంటే ఫిబోనాచి టూల్ అని ఉంటుంది. ఫిబోనాచి టూల్ తీసుకొని పైనుంచి కిందికి డ్రా చేస్తే ఎక్కడైతే మనకు 50% చూపిస్తుందో ఆ 50% పైన మనం బై చేస్తే 50% ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ 50% పైన అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై, ఇది స్వింగ్ అన్నమాట. ఈ స్వింగ్ లో టు స్వింగ్ హై మధ్య మనం డ్రా చేస్తే ఎప్పుడైతే ఇక్కడ టచ్ అవుతుందో అప్పుడు ఇది పైకి వెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు మరి మీరు నెక్స్ట్ ఏం చేయాలి? ఇది స్వింగ్ లో, ఇది స్వింగ్ హై, ఇది ఒక స్వింగ్ అన్నమాట. ఇది ఒక స్వింగ్ అయిందా, ఇది ఒక స్వింగ్.
మరి ఇప్పుడు ఎక్కడ బై చేయాలి ఇందులో? ఈ లైన్లు మధ్యలో ఎప్పుడైతే క్యాండిల్ వస్తుందో అప్పుడు బై చేయాలి. లేదు అంటే ఫిబొనాచి టూల్ పైనుంచి కిందికి డ్రా చేస్తే ఎక్కడైతే 50% వస్తుందో ఆ 50% పైన మనం బై చేయొచ్చు. ఓకే, ఇదిగో ఇక్కడ ఇక్కడ ఉంది 50%, దిస్ ఈజ్ ద 50, ఇది 50%. లేదు ఈ 50% ఇంకా దాటి వచ్చింది మార్కెట్ అంటే ఎక్కడ దాకా ఇగో ఈఎంఐ ఈ రెండు లైన్లు ఉన్నాయా, టూ టూ రెండు జాగాలో బై చేయొచ్చు. ఒకటి ఇక్కడ బై చేయొచ్చు, ఇక్కడ బై చేయొచ్చు. నెక్స్ట్ ఈ మధ్యలో ఈ రెండు లైన్ల మధ్యలో ఎప్పుడైతే స్టాక్ వస్తుందో అప్పుడు బై చేస్తే మీకు నష్టం అనేది కనిపించదు. అంటే ఒకవేళ నష్టం వచ్చినా తక్కువలో వస్తుంది. ఇప్పుడు మీకు లాభం ఎంత వచ్చింది, ఒకవేళ మార్కెట్ కిందికి పడిపోయింది అనుకో, ఎంత పడిపోతుంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకోవాలి ఈ రెడ్ లైన్. ఇక్కడ ఈ స్టాప్ లాస్ ₹6 స్టాప్ లాస్ ఉంటుంది. మీరు వచ్చిన పై అమౌంట్ ఎంత ఇక్కడ చూసుకోండి, ₹20 లాభం వచ్చింది. 20/60 అంటే మీకు 1:4 వస్తుంది కదా. 1:4 ఎక్కడ వస్తుందండి మీకు? ఎవరు ఇస్తారు చెప్పు 1:4? ఇక్కడ ఒక ₹5 అందా 6 నేను కిందికి బాగా లాగేసిన అంటే ₹6. ఇక్కడ ఒక ₹5, అక్కడ ₹20 వస్తుంది కదా. చూడండి ఇక్కడ ₹5, ఇది ₹20, 1:4. ఒక రూపాయి నష్టపోయినప్పుడు నీకు ₹4 లాభం వస్తుంది. అయితే ₹4 ఒక రూపాయి నష్టం వస్తుంది, లేకపోతే ₹4 లాభం వస్తుంది. అంటే నీకు ₹5 నష్టం అని వస్తుంది, లేదు అంటే నీకు ₹20 లాభం అని వస్తుంది. అంతే, మార్కెట్ ఇంతే. నష్టం వచ్చినప్పుడు భరించాలి, లాభం వచ్చినప్పుడు తీసుకోవాలి. ఈ లాభ నష్టాలు భరించలేనప్పుడు మార్కెట్లు ఉండొద్దు. వేరే వరకు ఏమైనా చూసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి, టెన్షన్ తీసుకో. ఆప్షన్ ట్రేడింగ్ చేయొద్దు. ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే దానికి కొంచెం గట్స్ కావాలి, ఓపిక కావాలి, దాని టెక్నిక్స్ కావాలి. ఇలా ఇది అయిన వాళ్ళు ఆప్షన్ ట్రేడింగ్ ఏం చేస్తారండి? చేయలేరు కదా. చిన్న లాజిక్ని మీరు అర్థం చేసుకొని దీని మీద ప్రాక్టీస్ చేయండి 1 ఇయర్ వరకు. ఇది చేస్తే మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేసినట్టు. ఆప్షన్ లింక్ ఏముంటుంది అంటే ఇంతే ఉంటుంది, ఇదే చార్ట్ ఉంటుంది, గివే క్యాండిల్స్ ఉంటాయి, ఇంతే పర్సెంటేజ్ వస్తుంది. ఇక్కడ నుంచి బుల్లిష్ క్యాండిల్ పోయినప్పుడు బై చేసి కూర్చుంటే ఇది వీక్లీలో బై చేయొచ్చు, మంత్లీలో బై చేయొచ్చు. ఆప్షన్ F1 ఫ్యూచర్ ఆప్షన్ ఎప్పుడు బై చేసినా 20% లాభం వస్తుంది, అంతే. దాన్ని మించింది ఏం లేదు, ఇలా బ్రహ్మ విద్య ఏం లేదు. దీన్ని తింపి చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.